నమస్తే ఏవిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నెట్వర్క్, అసలు నెట్వర్క్ అనేది లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనిషి జీవితం అల్లకల్లోలం అవుతుందేమో. ఒక్క నలుగురి జీవితాలు నెట్వర్క్ లేని కారణంగా ఎలాంటి మలుపులు తీసుకుంటాయి? ఈ కథాంశంతోనే నెట్వర్క్ అనే ఒక వెబ్ సిరీస్ని ఆహా రూపొందించింది. ఆ వెబ్ సిరీస్లో కీలక పాత్రలు పోషించిన శ్రీకాంత్ అండ్ ప్రియా వడ్లమాని ఇప్పుడు మనతో ఉన్నారు. మరి ఈ సిరీస్ గురించి అలాగే వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళ మాటలో విందాం. హాయ్ అండి. నమస్తే అండి. నమస్తే, హౌ ఆర్ యూ? వెరీ ఫైన్ సార్. ఆహా. సో నెట్వర్క్ చాలా రోజులుగా మేము ఎదురు చూస్తున్న ఒక సిరీస్ అనమాట. ఒక క్రియేటివ్ సైడ్ ఆర్టిస్ట్గా నాకు వచ్చి పెద్ద సాటిస్ఫాక్షన్ నెట్వర్క్లో పనిచేసినందుకు. సో దానికి ఐ షుడ్ రియలీ థ్యాంక్ మా డైరెక్టర్ సతీష్ చంద్ర గారు అండ్ ప్రొడ్యూసర్ లావణ్య గారు, సినిమాటోగ్రాఫర్ బాలా అండ్ మా రెక్కీ చేసిన అదే ఎడిటర్ దీనికి కూడా పనిచేశారు. ఓకే, గుడ్ కో స్టార్స్. అందరూ చూసారంటే నలుగురు, సిద్ధార్థ్, శ్రీనివాస్, ప్రియా అండ్ మై సెల్ఫ్. కలిసేది ఇప్పుడే కానీ ఈ నెట్వర్క్లో కూడా చూసారని సిరీస్లో కలిసేది ఎప్పుడు ఆ ఒక పర్టికులర్ టైం. అంటే ఎవ్రీథింగ్ జనరల్గా నెట్వర్క్ ఉంటే ఒక ఇంట్లో వాళ్ళే కలవటం అనేది అసలు ఇంపాసిబుల్ టాస్క్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో. ఇప్పుడు డిపెండెన్సీ ఎక్కువ అయిపోయింది సార్. యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఒక వారం 10 రోజులు సెల్ ఫోన్ లేకుండా ఉన్నప్పుడు లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అని అప్పుడే అనిపించింది సార్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్గా. అంటే చాలామంది చెబుతుంటారు ఒక నెట్వర్క్ వల్ల మనం జీవితాలు ఎలాంటి అల్లకల్లోలాలకి లోనవుతున్నాయి అనేది మనకి ప్రాక్టికల్గా మనం చూస్తూనే ఉన్నాం, డైలీ పేపర్లో చూస్తున్నాము, అలాగే మనకి స్వయంగా మనం కూడా అనుభవిస్తూనే ఉన్నాం కదా. సో అసలు ఈ కాన్సెప్ట్తో డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మిమ్మల్ని హార్ట్ చేసిన పాయింట్ ఏంటి? ఆయన అంతా కథంతో చెప్పేటప్పుడు లాస్ట్లో ఒక పాయింట్ నాకు ఏమొచ్చిందంటే, నేను అదే మాట్లాడేటప్పుడు అడిగాను, సార్ మీ ఇంట్లో మీ అమ్మగారి ఫోన్ నెంబర్ తెలుసా అని అడిగాను. ఆయన 1 minute ఆలోచించారు, నేను ఆలోచించాను. ప్రాక్టికల్ అదే సార్. మనం వచ్చి ఇప్పుడు చూసామంటే చేతిలో ఎంచుకోవచ్చు, వీళ్ళు ఎంచుకోవచ్చు, 1-2 నెంబర్లు గుర్తుంటాయి. మిగతా అవన్నీ చూసారంటే కాంటాక్ట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ లేకపోతే ఆ కాంటాక్ట్స్ లేకపోతే ఏమవుద్దని ఇప్పుడే అర్థమవుతుంది. అంటే మన ఎంత డిపెండెన్సీ ఉంది. అలాగే ఇప్పుడు ఆన్లైన్ గ్యాంబ్లింగ్కి చాలామంది బలైపోతున్నారు. ఇట్స్ ప్రాక్టికల్. మీరు ఇప్పుడు చూసారు రీసెంట్ టైమ్స్లో అన్ని ఆ విషయాలు జరుగుతున్నాయి. అప్పుడు అడిక్షన్ ఉన్న వాళ్ళకి నెట్వర్క్ లేకపోతే ఏమవుద్ది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు చూసారంటే ఎక్కడికి వెళ్ళాలన్నా గూగుల్ మ్యాప్స్ వేసుకుంటారు. ముందంతా చూసారంటే మనకు వచ్చి గల్లీ గల్లీ తెలుసు. ఇప్పుడు మనం యూసఫ్గూడ నుంచి జుబ్లీహిల్స్ రావాలంటే అటువైపు నుంచి రావచ్చు, శ్రీనగర్ కాలనీ నుంచి ఇటువైపు నుంచి రావచ్చు, ఎన్నో రూట్స్ ఉంటున్నాయి. మనకు అప్పుడు బాగా తిరిగి పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు చూసామంటే డిపెండెన్సీ. ప్రియా, సో ఇందులో మీ డైలాగ్స్ ట్రైలర్లోనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఓకే, మీకు గుర్తుందా డైలాగ్? మీకు ట్రైలర్లో వచ్చిన డైలాగ్? సార్ నేను ట్రైలర్ చూడలేదు. అది అన్యాయం కదా. షూట్ చేసావు, నెక్స్ట్ ఒక 2 daysలో టెలికాస్ట్ రెడీ అయింది, ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ బాగా ఉంది, అయినా కూడా ట్రైలర్ చూడలేదు. అంటే సార్ నేను జనరల్గా నాకు భయం సార్ చూడడం, బికాస్ ఐ గెట్ వెరీ అటాచ్ టు మై ప్రాజెక్ట్స్. ఓకే, సో నాకు కొంచెం భయం వేస్తుంది, నేను ఎప్పుడు చూడను నా ప్రాజెక్ట్స్. కానీ కమింగ్ టు ద స్టోరీ, నాకు డైలాగ్స్ ట్రైలర్లో ఇప్పుడు కూడా పెట్టారు సరే నేను చెప్తా. కలిసామా, కబుర్లు చెప్పుకున్నామా, కట్ చేసామా? సరే, ఈ కాలంలో ఆన్లైన్ డేటింగ్ అయినా ఇవన్నీ చాలా కామన్ అయిపోయింది. బట్ దానికి how much is it affecting us, how much has it detached us from emotions? మనం రియల్ ఎమోషన్స్ చాలా డిటాచ్ అయిపోయాం దీనివల్ల. సో నా స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఆల్ దిస్, అండ్ ఆల్సో దర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ లెసన్ దట్ కమ్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ ది ఎండ్. సో లైక్ సార్ చెప్పారు, ఇప్పుడు నెట్వర్క్ లేకపోతే మనకు మన పేరెంట్స్ నెంబర్స్ కూడా మనం
గుర్తులేని టైంలో ఆ టైం అండ్ మీ అమ్మగారి ఫోన్ నెంబర్ గుర్తుందా? అమ్మదే ఒక్కటే ఇంకెవరి నంబర్స్ తెలీదు. ఇట్స్ నాట్ జస్ట్ డిపెండెన్సీ సార్, ఇట్స్ ఆల్సో ద డిటాచ్మెంట్ టు ద వరల్డ్. మనం ఫోన్లో ఉన్నప్పుడు వి బికమ్ సో డిటాచ్ టు ద వరల్డ్. మన ఎమోషన్స్ కూడా ఇలా స్క్రోల్ చేస్తాము, సాడ్ న్యూస్ ఇలా స్క్రోల్ చేస్తాము, మేము వచ్చేసింది ఇలా స్క్రోల్ చేస్తున్నాము, మనం ఎమోషన్స్ కూడా ప్రాసెస్ చేయట్లేదు. సో ఒక 24 hours మన దగ్గర ఫోన్ లేకపోతే హౌ ఆర్ వీ యాక్చువల్లీ గోయింగ్ టు ప్రాసెస్ అవర్ ఎమోషన్స్ ఐ థింక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లైక్ మనం ఇప్పుడు లైక్ సార్ చెప్పారు ఒక 1 week ఫోన్ లేకుండా వీ సిట్ విత్ అవర్ సెల్వ్స్ ట్రైంగ్ టు ప్రాసెస్ అవర్ ఎమోషన్స్. ఈ టైంలో సో వెన్ something tragedy is happening to all 4 characters, how they process it, how they get out of it was something very interesting to me. So yeah. అందుకే నేను టోటల్ సోషల్ మీడియా నుంచి ఆపేశారు. అవునా? నాన్ సోషల్, అది డిటాచ్మెంట్. చెప్పినట్టు కొన్నిసార్లు మనం అటాచ్ అయిపోతాం. అటాచ్ అయిపోయిన తర్వాత దాని నుంచి మనం డిటాచ్ అవుతుంటే చాలా కష్టంగా ఉంటుంది, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఐ ఫెల్ దట్ నేను చాలా ఇంపల్సివ్, రియాక్ట్ అయిపోతూ ఉంటాను. సో దానివల్ల నేను సోషల్ మీడియాని అవాయిడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఒకటి, యూ షుడ్ బి గుడ్ అట్ ఇట్. వెన్ యూ నాట్ గుడ్ అట్ ఇట్, డోంట్. ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇట్. ఇంకో విషయం ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక చిన్న స్పేస్లో మనం కన్ఫైన్ అయిపోతున్నాం. కానీ యాక్చువల్ ఏంటంటే నలుగురితోటి మనం వచ్చి పరిచయం చేసుకొని వాళ్ళ గురించి తెలుసుకోవడం, దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు, మోర్ దెన్ దిస్. సో డిపెండెన్సీ ఉన్న వాళ్ళకి ఆలోచించాలి కదా. ఇప్పుడు కొందరు చూసారంటే ఇప్పుడు డెఫినెట్లీ యాజ్ అ ఫీమేల్ యాక్ట్రెస్ ఐఎమ్ షూర్ యూఆర్ దేర్ ఇన్ సోషల్ మీడియా. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేయాలి, బూమరాంగ్స్ వేయాలి. చూడండి, నేను కూడా ఒక సినిమా చూస్తూ ఉంటే ఫ్రంట్లో ఉన్న వాళ్ళు ఇలా ఇలా బూమరాంగ్స్ చేస్తూ ఉన్నారు ఆ థియేటర్లో కూడా. సో దే ఆర్ కాన్షియస్లీ ఇన్ టు దట్, వెరీ యాక్టివ్. ఈరోజు లైఫ్ చూసారంటే ప్రాక్టికల్గా సోషల్ మీడియాతో అయిపోయింది, అడిక్షన్ వచ్చేసింది. సోషల్ మీడియా హస్ బికమ్ అ వెరీ బిగ్ అడిక్షన్ అండ్ ఎవ్రీథింగ్ సోషల్ మీడియాతో రిలేటెడ్ ఉన్న దేర్ సో మెనీ అదర్ థింగ్స్. యా ఆఫ్ కోర్స్, మంచికైనా చెడుకైనా అన్ని. కాకపోతే ఏంటంటే అన్ఫార్చునేట్లీ మనం మంచికి వాడటం అనేది అది చాలా రేర్ అయిపోయింది. చెడు వైపే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అది ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది కదా సార్, ఇట్ హ్యాస్ మోర్ థింగ్స్ టు అట్రాక్ట్ అస్ అని అనిపిస్తుంది. లైక్ అది మనం సపోజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి దే సో మెనీ నెగటివ్ పీపుల్, అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీసినా మనం వరల్డ్లో మన ఫ్రస్ట్రేషన్ ఎగ్జాక్ట్లీ దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకునేవారు. కొన్ని ఆర్టిస్ట్ చూసారంటే సోషల్ మీడియాలో వాళ్ళు వేసిన రీల్స్ వల్ల వాళ్ళు ఈరోజు సినిమాలో ఉన్నారు, లీడ్ ఆర్టిస్ట్. అవును. సో దే కమ్ టు ఫేమ్ ఆల్సో త్రూ దట్. సో దానిలో మంచి విషయాలు కూడా మనం చూడాలి. ఈరోజు ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఈవెన్ సోషల్ మీడియా అనేది గుడ్ ఇన్కమ్ సోర్స్ కూడా అయింది కదా. సో ఇప్పుడు ఒక వర్కింగ్ కపుల్ లేకపోతే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఇలా మనం సెగ్రిగేట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇన్కమ్ అనేది వాళ్ళకి చూసారంటే ఇట్ ఇస్ జనరేటెడ్ కదా సార్, ఉన్న చోటు నుంచి జనరేట్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ టు బి అప్రిషియేటెడ్. ఉన్నంత చాలా డిపెండెన్సీ ఉండే, ఏ పని లేకుండా ఎందుకు చూసారంటే క్వాలిఫికేషన్ ఉండి పని లేదు. ఇప్పుడు చూసారంటే ఉన్నా లేకపోయినా, క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా వాళ్ళ దగ్గర దానిలో ఉండే టాలెంట్ ఉందంటే దే ఆర్ ఏబుల్ టు జనరేట్ మనీ. దట్స్ ఆల్సో గుడ్ టు బి అప్రిషియేట్. ఇంకోటి, మీ క్యారెక్టర్ అనేది ట్రైలర్లోనే రివీల్ అయిపోయింది. అంటే గ్యాంబ్లింగ్కి అలవాటు పడ్డ క్యారెక్టర్ ఒలింపిక్స్లో పేకాట పెడితే మన ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చి పెడతాడు. అప్పుడు మీరు అడగండి, మాట్లాడుతుంటే గేమ్ ఆడుకుంటున్నారు. లేకపోతే చూసారంటే క్రికెట్, ఇంకో చోటు చూసారంటే లెఫ్ట్ రైట్ సెంటర్ అదే జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా పెద్దగా బెట్ చేసేసి సడన్ నెట్వర్క్ వెళ్ళిపోతే ఏమవుతుంది సార్? బిస్కెట్. సో ఈ క్యారెక్టర్కి మిగతా 4 క్యారెక్టర్స్కి ఉన్న లింక్ ఏంటి? అందరి లైఫ్లో చూసారంటే నెట్వర్క్ వచ్చి కనెక్టెడ్గా ఉంది సార్. వాళ్ళ లైఫ్ వచ్చి దాంతో అటాచ్డ్గా ఉందన్నమాట. సో ఆ అటాచ్మెంట్ వచ్చి సడన్గా డిటాచ్ అవుతే ఏమవుద్ది అంటే, ప్రియా సైడ్లో వచ్చి సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ అంటే ఆవిడకి ఏంటంటే లైఫ్లో ఒక మంచి ఒక ఎమోషన్ కోసం ఒక లైఫ్ పార్ట్నరు లేకపోతే సంబడీ హూ కేర్స్ అన్నట్టు
దాని కోసం వెతుకుతున్న ఒక వ్యక్తి అనమాట. యాక్చువల్లీ తన క్యారెక్టర్ ఎలా అంటే షీ కమ్స్ ఫ్రమ్ అ స్మాల్ విలేజ్. అలా అడిగితే చెప్తున్నా. తనకు తెలుసు ఇప్పుడు నేను పని చేస్తాను 2 years అంటే హర్ మైండ్ సెట్ ఇస్ ఇప్పుడు 2 yearsలో అమ్మ వాళ్ళు చూసి ఎవరితో చూసి పెళ్లి చేసేసుకుంటారు. నాకు ఆయనతో కలవడం నాకు ఎంత వర్కౌట్ అవుతుందో తెలియదు. సో నాకు తెలుసు నా లైఫ్ 2 years తర్వాత ఎలా ఉండిపోతుంది, నేను ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటా. కానీ తన ఎంజాయ్మెంట్ని రాంగ్ వేలో తీసుకొని వేర్ షీ గోస్ విత్ ఇట్ అండ్ హౌ దెన్ షీ సఫర్స్ బికాస్ ఆఫ్ ఇట్. వాట్ వీఆర్ డూయింగ్ ఆన్ సోషల్ మీడియా రైట్ నౌ, మనం ఎంజాయ్ చేయడానికి వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్. మనం ఏం యాక్షన్ చేసుకున్నా దానికి కాన్సిక్వెన్స్ ఉంటుంది. అది మంచి కూడా అవ్వచ్చు, చెడు కూడా అవ్వచ్చు. కానీ చెడు అయితే అప్పుడు ఏంటి అంటే ఆ రియలైజేషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఆ క్యారెక్టర్లో అనేది? స్టోరీలో వస్తుంది. మనం అలాంటి వాళ్ళని చూసేటప్పుడు మనం రిలేట్ చేసుకుంటాం సార్. ఇలాంటి సంఘటనలు జరిగాయి, సో జరిగిన వల్లే మనం వచ్చి ఓకే ఇలా చేస్తే ఇలా కూడా అవ్వచ్చు, సో జాగ్రత్తలో ఉండాలి. సో అలాంటి విషయాలు కూడా చెప్పడం ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు సిద్ధార్థ్ శ్రీనివాస్ చూసారంటే ఒకళ్ళది డిపెండెన్సీ, ఒకళ్ళు ఓవర్ యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా. దానివల్ల ఏమవుతుంది దురుపయోగం అంటారు. సో కొందరు చూసారంటే వాళ్ళ ఉన్న కసి లేకపోతే ఫ్రస్ట్రేషన్స్ అవన్నీ సోషల్ మీడియా త్రూ వచ్చి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి. వాళ్ళకి మన ఊర్లో కౌన్సిలింగ్ అన్నామంటే మెదడు పాడైంది అనుకుంటా అన్నట్టు ఆలోచిస్తారు. ఇట్స్ యాక్చువల్లీ రాంగ్ సార్. మన ఊర్లో చూసారంటే సైకాట్రిస్ట్ అన్నామంటే ప్రాబ్లమ్ మెంటల్ ఇష్యూ అనుకుంటారు. ఇట్స్ యాక్చువల్లీ రాంగ్. కౌన్సిలింగ్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఎవరితోటైనా మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. మనం చేస్తుంది కరెక్టా రాంగా తెలియకుండా ఒక దారి తప్పిన ఒక వ్యక్తికి దారి చూపించడం. అండ్ ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ తన బాధలు ఎవరికైనా షేర్ చేసుకోవాలి, తన సంతోషాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి లేనప్పుడే వెతుక్కుంటూ పోతారు. సేమ్ థింగ్ హియర్. ఓకే, నెట్వర్క్లో కూడా అలాంటి విషయాల గురించి టార్గెట్ చేశారు. ఇప్పుడు ఆన్లైన్ గ్యామ్లింగ్ వద్దు అనుకుంటాడు, కానీ ఇంట్లో చెడదొబ్బేది వచ్చి ఈ గ్యామ్లింగే. ఎందరో ఫ్యామిలీ చూసారంటే ఈరోజు అది ఇబ్బందులు వచ్చిందో నాశనం అయిపోతున్నాయంటూ ఉంటే దానికి కారణం వచ్చి గ్యామ్లింగ్. మన మేజర్ రీజన్స్ ఆన్లైన్లో ప్యాక్ ఆడడం, డబుల్ పోతుంది. ఫస్ట్ వచ్చినట్టు ఉంటుంది, తర్వాత బాగా పోతుంది. సో ఈ క్యారెక్టర్కి మీ రియల్ లైఫ్ క్యారెక్టర్కి అన్న కనెక్షన్ టోటల్ కాంట్రాస్ట్. నాకు అందుకే చాలా ఛాలెంజింగ్ ఉంది. ఐమ్ అగెయిన్స్ట్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అండ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్. అంటే తను మాటికి అబద్ధాలు చెప్పడం, ఎప్పుడు నిజం చెప్తాడో అన్నిట్లో తగులుకుంటాడు. ఇట్ వాస్ వెరీ అన్యూజువల్. అండ్ దానిలో కొన్ని టర్నింగ్ పాయింట్ ట్విస్ట్ అన్నీ ఉన్నాయి, అవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్. అది లాస్ట్లో వచ్చి ఒక గిల్ట్ ఇస్తుంది. అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అంటే మొగుడు పిల్లల నడుమలో ఉన్న ఆ విషయాలు ఉంటాయి కదా సార్, క్లోజ్నెస్, ఆ ఎమోషన్స్, అవన్నీ చాలా రియలిస్టిక్గా చూపించారు. మిసెస్ క్యారెక్టర్ కామ్నా గారు చేశారు, కామ్నా జత్నాని గారు చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ దో బ్రీఫ్ టైం. మాది చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. అంటే నేను తప్పు చేసేవాడినే కానీ తప్పుడు మనిషిని కాదని అంటారు కదా. కరెక్ట్ సార్, ప్రతి వాళ్ళు అదే సార్, తప్పులు చేస్తారు, అది సరిదిద్దుకునే అవకాశం ఉండాలి. అండ్ అలాంటి వాళ్ళని బ్రాండ్ చేస్తారు, తప్పుడు మనిషిని బ్రాండ్ చేస్తారు. మన సొసైటీలో అది చేయకూడదు. బికాస్ ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు సే యు ఆర్ రాంగ్, నోబడీ టెల్స్ హౌ టు డూ ఇట్ రైట్. యా, అంటే యాక్చువల్లీ ఇందాక నేను అడిగాను మిమ్మల్ని, మీ రియల్ లైఫ్కి ఈ సినిమాలో ఆ క్యారెక్టర్కి ఏమన్నా రిలేషన్ ఉందా అని. లేనప్పుడే మనకు ఛాలెంజింగ్ ఉంటుంది సార్. ఎందుకంటే మన లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఏడవమంటారు, మన బాధలు ఉన్నప్పుడు నవ్వు అంటారు. అదే సినిమా నటుడికి, అందుకే యూ హ్యావ్ 2 shades ఆఫ్. సో అంటే యాక్చువల్ నేను రీసెంట్ మీ లైఫ్లో జరిగిన సంఘటన దీనికి అప్లికబుల్ ఏమో అనిపించింది నాకు. అందుకు ఇట్స్ హౌ పీపుల్ సే. ఇప్పుడు నేను చెప్పానంటే ఇఫ్ ఐ సే ఐ వాజ్ అఫెక్టెడ్ అదేమంటే సింపతి గెయిన్ ఇలా ఉంటుంది. ఇట్ యాక్చువల్లీ మేడ్ మీ స్ట్రాంగర్. సో అన్ఫార్చునేట్లీ నేను దాని గురించి చాలా విషయాలు చెప్పాలనుకున్నా, దిస్ ఇస్ నాట్ ద టైం. దానికి స్పెసిఫిక్ ఒక టైం ఉంది మాట్లాడాలనుకుంటున్నాను. ఐ విల్ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్ దట్ టైం. ఇప్పుడు సబ్జెక్ట్స్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా, సో ఐఎమ్ నాట్ సపోజ్ టు, బట్ దే విల్ బి డెఫినెట్లీ ఏ టైం. అంటే కంప్లీట్గా అవుట్ ఆఫ్ బీయింగ్ సైలెంట్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ సార్. యా, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ అంటే ప్రతివాడు ప్రతి చోటు నుంచి చూసానంటే రాళ్ళు వేస్తూ ఉంటే
యూఆర్ ఓన్లీ ఇన్ ద రిసీవింగ్ హ్యాండ్. దే నెవర్ థింక్ అబౌట్ వాట్ ట్రాన్స్ఫైర్స్ ఇటువైపు. రేపు నిజం తెలిసిన తర్వాత వాళ్ళు ఓ మన తొందరపడి రాళ్ళు విసిరేసావా, అరే దెబ్బ తగిలింది కదా, బ్యాండెడ్ కూడా ఇవ్వలేదు కదా, నెత్తులు వచ్చేసింది, దాని తర్వాత నువ్వు వచ్చి దూది ఇచ్చినా మంది. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే కొంతమంది ఫ్రేమ్ చేయబడతారు, కొంతమంది తెలియక చేస్తారు, కొంతమంది కాంట్బట్టు. ఇప్పుడు నా సైడ్ ఆఫ్ దీని గురించి మాట్లాడాలంటే దర్ ఇస్ అ డ్యూ టైమ్ ఫర్ ఇట్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. వీ విల్ టాక్ అబౌట్ ఇట్ దట్ పర్టికులర్ టైం. ఇప్పుడు నెట్వర్క్ బట్ కానీ సొసైటీ అనేది ఎలా ఉందంటే అండి, మనం తప్పు చేస్తాం, మనం తెలుసుకుంటాం, కానీ బయట నుంచి చూసేవాళ్ళు దాన్ని హైలైట్ చేసి మనల్ని ఇంకా కుజించుకుపోయేటట్టు చేస్తారు. అది కరెక్ట్ కాదేమో అని. ప్రతి చోట ఏంటి తెలుసు సార్, ఎవ్రీబడి ఈజ్ ఇన్నసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. బట్ ఎవ్రీబడి కన్విక్స్ ద పర్సన్ అండ్ ఫైండ్స్ హిమ్ గిల్టీ ఈవెన్ బిఫోర్ ఇట్ ఈస్ ఈవెన్ ప్రూవెన్. దట్ ఈస్ రాంగ్. సో వీ షుడ్ ఆల్వేస్ బీ పేషెంట్ ఫర్ ఇట్. డోంట్ జంప్ టు కంక్లూషన్స్. ఇట్ ఈస్ అంటే స్పెక్యులేటివ్, అన్నీ స్పెక్యులేటివ్. దాన్ని మనం రియలైజ్ చేయాలి, బికాస్ దట్ కెన్ చేంజ్ సంబడీస్ లైఫ్ అనమాట. మోర్ దాన్ 90% సొసైటీ అలాగే ఉంది. స్పెక్యులేషన్ దాన్నే హైలైట్ చేయడం అనేది ఈ సొసైటీ నేచర్ అది. సో నెవర్, అందుకే ఐ డోంట్ బాదర్ అబౌట్ ఎనీబడి డూయింగ్ మీడియా ట్రయల్ ఆర్ ఎనీబడి డూయింగ్ సోషల్ మీడియా. ఐఎమ్ ఆఫ్ సోషల్ మీడియా మంచిగా, ఎందుకంటే నేను రియాక్ట్ అయిపోతూ ఉంటాను. ఇప్పుడు ఐ ఫీల్ దట్ పాపం వాళ్ళు కష్టపడి ఎంత అంటే ఎనర్జీ స్ట్రెయిన్ తీసుకొని వాళ్ళు వెంటౌట్ చేశారు. ఓకే ఓకే యా ప్రియా. సో ఇందులో నీ క్యారెక్టర్కి రియల్ లైఫ్ క్యారెక్టర్కి అంటే నేను బోర్డర్ లైన్ అంటే ఏం చెప్తావు? సో యాక్చువల్లీ కనెక్షన్ లేదు, బికాజ్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్ సార్, అండ్ లైక్ సార్ ఐ హ్యావ్ టు బీ ఆన్ సోషల్ మీడియా బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్, బట్ ఇట్స్ నాట్ సంథింగ్ ఐఎమ్ నాట్ వెరీ జనరల్గా అంత యూస్ చేయను సోషల్ మీడియా. బట్ షీ ఈజ్ సమ్మన్ హూ ఈజ్ వెరీ మచ్ ఇన్ టు సోషల్ మీడియా. బట్ దర్ ఇస్ వన్ పాయింట్ సార్, ఒక పాయింట్ వచ్చినప్పుడు ద వే ఎవ్రీ ఉమెన్ ఈజ్ లుక్డ్ అట్, ద వే అమ్మాయిల్ని యూస్ చేయడానికి ట్రై చేస్తారు, దట్ ఈస్ సంథింగ్ దట్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ గాన్ త్రూ సార్. మీరు ఎవరినైనా అడగండి, మీరు ఎప్పుడైనా లైఫ్లో ఈవ్ టీజింగ్ అయిందా, మీకు ఎవరైనా ఎక్కడైనా ఇన్అప్రోప్రియేట్గా టచ్ చేశారా, మీకు ఎవరైనా అడ్వాన్సెస్ వర్క్ ప్లేస్లో మీకు ఇన్అప్రోప్రియేట్ అడ్వాన్సెస్ అయ్యాయా, ఏదైనా దస్ ఎనీ ఉమెన్ యూ టేక్ ఇన్ యువర్ లైఫ్ సార్, దే హ్యావ్ గాన్ త్రూ దిస్. So that is one point that I genuinely connect to, and we are bringing that point out. So that was something that really connected me, and I felt that no, I really would like to do this, Ani. సో ప్రీవియస్గా నువ్వు చేసిన వెబ్ సిరీస్ కానీ ఫిల్మ్స్ కానీ ఈ పర్టికులర్ నెట్వర్క్ కానీ మన డిఫరెన్స్ అంటే ఏం చెప్తావు? So difference was like all four of us have our own stories కదా sir. Okay. First time నేను నా స్టోరీకి ఐ హ్యాడ్ ఈక్వల్లీ బ్లెండెడ్. యా, నాకు ఇది నా స్టోరీ, ఐ గాట్ టు ప్రూవ్ దట్ యా who am I as a performer. స్నేహితుడిలాగా. Yeah. And like sir చెప్పారు, the environment, the creativity, adi when you are sitting in a place with so many creative people who are so good at their job, and andarki all they want is the best. And every project ade, కానీ ఇక్కడ సార్ యూజువలీ మీకు తెలుసు హీరోయిన్స్కి చాలా చిన్న రోల్స్ ఉంటాయి, ఆర్ ఇట్ ఈస్ అంత మీనింగ్ఫుల్ రోల్స్ ఉండవు. దో ఐ హ్యావ్ బిన్ వెరీ లక్కీ విత్ మై ప్రాజెక్ట్స్, బట్ దట్ ఫీలింగ్ ఆఫ్ అరే ఇది నా స్టోరీ, ఐ హ్యావ్ వన్ ఫుల్ స్టోరీ ఆఫ్ మై ఓన్, దట్ వాజ్ సంథింగ్ వెరీ గుడ్. ఇప్పుడు ఇది మొత్తం 10 ఎపిసోడ్స్ సార్. జనరల్గా ఈ 10 ఎపిసోడ్స్ అనేది కొంచెం కంటిన్యూగా చూడాలంటే ఇబ్బంది కదా? అలాగా సార్, బాగుందంటే 7-8 ఎపిసోడ్స్లో కంక్లూడ్ చేస్తే కొంచెం గ్రిస్ప్గా ఉంటుంది. నెట్వర్క్లో ఉన్న ఒక యూఎస్పీ ఏంటి అంటే ఎదురు చూస్తూ ఉండొచ్చు. డెఫినెట్లీ ఇట్ విల్ కీప్ యూ హుక్డ్ సార్. నెక్స్ట్ ఏం జరగబోతుంది మీరే ఆలోచించండి. మంచి ఫోన్ కాల్లో ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ ఇంటెన్స్ కాల్లో ఉన్నారు, సడన్గా నెట్వర్క్ పోయింది, హలో 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 అనుకుంటారు, ప్రతి చోట వెతుక్కుంటూ వెళ్తారు, బాగా దొరికింది, దొరికింది, ఓకే సిగ్నల్ వచ్చేసారు బాబు మాట్లాడదాం, మీరు ఆ ప్రయత్నంలో ఉంటారు. లేకపోతే ఆ కాన్వర్జేషన్ సగంలో ఆగిపోయిందన్న ఒక మైండ్ సెట్లో తగులుకొని ఉంటారు, విచ్ ఆల్సో ఇస్ అన్ ఎమోషనల్ డాంగ్లింగ్ సిచ్యువేషన్ అనమాట. అంటే వేలాడుతూ ఉన్నట్టు ఉంటుంది.
సో అలాగే ఇది కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది, అటువైపు ఒకవేళ ముఖ్యమైన విషయం మెసేజ్ పాస్ చేయాలి, నెట్వర్క్ లేదు, చెప్పలేకపోతున్నారు, కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. జస్ట్ ఇమాజిన్ సార్ ఆ సిచ్యువేషన్. మీరు ఇమాజినేషన్ వదిలారంటే ఎన్నో విషయాలు వస్తాయి. సో మా నెట్వర్క్లో కూడా కథల సబ్స్టెన్స్ ఉంది, కోర్ సబ్స్టెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంది. ఒక్కొక్క లైఫ్ తోటి ప్రతి వాళ్ళు రిలేట్ చేసుకుంటారు. సిరీస్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఆడియన్స్ ప్రేక్షకులు వచ్చి రిలేట్ చేసుకోవాలి సార్. తప్పకుండా ప్రియాని చూసేటప్పుడు ఎక్కడో ఎవరో కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఐఎమ్ ప్రిటీ షూర్ అబౌట్ ఇట్. ఈవెన్ ఇప్పుడు తనకి మ్యాప్లు పెట్టుకొని వెళ్ళటం అనేది బాగా ఇది కదా ట్రైలర్లో ఉంది. మన లైఫ్లో చాలా ఇన్సిడెంట్ మ్యాప్ పెట్టుకుంటాం, వెళ్తాం, మన డెస్టినేషన్కి అవతల రోడ్లో వెళ్ళాలి, మనం యువతల రోడ్డుకి వెళ్ళి ఆగిపోతాం. సో మళ్ళీ వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. హైదరాబాద్లో జరుగుతుంది సార్, హైదరాబాద్ ఎవ్రీవేర్. కొండలో ఉన్న చోటు చూడండి, ఎప్పుడు నెట్వర్క్ వచ్చి గూగుల్ మ్యాప్స్ తప్పు చూపిస్తుంది, ఇటువైపు చూపిస్తుంది, అటువైపు చూపిస్తుంది. కానీ మీకు బాగా పరిచయం ఉంటే ఆ సిటీ తోటి, అప్పుడు ఆ గూగుల్ మ్యాప్స్ అవసరం ఉండదు. కానీ ఈరోజు లైఫ్లో అన్ని డిపెండెన్సీ నెట్వర్క్ మీద డిపెండ్ అవుతున్నాం. కానీ మనం ఇదేమీ లేని రోజుల్లోనే పర్సన్స్ని అడుక్కొని కరెక్ట్గా వెళ్ళిన రోజులు ఉంటాయి. బట్ నెట్వర్క్ అనేది మనం రాంగ్ తీసుకెళ్తుంది. కరెక్ట్ సార్. అప్పుడు మనకు గుర్తుండేది స్టీల్స్ అండ్ మైన్స్ ఉండే, ఇక్కడ వచ్చి మౌంటైన్ బేకరీ ఉంది, అక్కడ చూసారంటే చెక్ పోస్ట్ దగ్గర పార్వతి టింబర్స్ ఉండే, అక్కడ ఇరానీ కెఫే ఉండే, ఇలా అన్ని విషయాలు మనకు గుర్తుండేవి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళింది, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోమంది, పక్కన ఏముంది, ఇటువైపు ఏముంది, ఏం చూడం, మనం స్ట్రైట్ లొకేషన్కి వెళ్తాం, ఎందుకంటే మన ఫోకస్ దానిలో ఉంది. దట్స్ వాట్ నెట్వర్క్ డస్ టు యూ. రీసెంట్గా పేపర్లో కూడా వచ్చింది, ఒక బ్రిడ్జి మీదకి కారు వెళ్ళింది, అవతల అన్ఫినిష్డ్ బ్రిడ్జి, కారు బ్రిడ్జి మీద నుంచి కింద పడిపోయింది. జస్ట్ 1 day బ్యాక్ 2 days బ్యాక్. పిల్లలు ఫోన్ లేకపోతే చేతితో ఆడుకుంటున్నారు, ఫోన్ ఉన్నట్టు. దట్ ఈస్ ఆల్సో డిపెండెన్సీ. ముందంతా చూసారంటే గల్లీలో క్రికెట్ ఆడేవాళ్ళం, మన ఇమ్యూనిటీ బాగుండేది, పానీపూరి రోడ్లో తినేవాళ్ళం, బాగుండేది. ఇప్పుడు చూడండి ఏదైనా మినరల్ వాటర్ అయిపోయింది. అప్పుడు వచ్చి నలుగురితోటి పక్క ఇంట్లో ఎవరున్నారో తెలుసు, ఇప్పుడు పక్కన ఎవరున్నా తెలియదు, ఎందుకంటే అన్ని వీడియో గేమ్సే ఆడేవాళ్ళు, బయట వచ్చి ఆడేవాళ్ళు తక్కువ ఉన్నారు. ఐ రిమెంబర్ శాంతి శిఖరాల్లో మేము ఉండేటప్పుడు పంచగుట్టలో మ్యాచెస్ జరిగేవి. సో ఏ ఫ్లాట్లో ఎవరున్నారో తెలుసు. అప్పుడు వచ్చి మాకు గణపతి విసర్జనకి అంతా చూసారంటే, వినాయక చతుర్థికి అంతా వెళ్ళి మేము చందా కలెక్ట్ చేసేవాళ్ళు. సో వెదర్ ఇట్ ఇస్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఓవర్ సార్, అందరూ పార్టిసిపేట్ చేసేవాళ్ళు, అందరూ ఇచ్చేవాళ్ళు. అండ్ అందరి ఇంట్లో ఒక్కొక్కరు తెలుసు, అండ్ వాళ్ళకి మా పేరు కూడా తెలుసు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన పక్క ఫ్లాట్లో ఎవరు ఉంటున్నారో తెలియదు కదా. మా అమ్మగారికి ఇప్పుడు దాకా అన్ని నంబర్స్ బై హార్ట్ తెలుసు సార్. ఫోన్ చూడక్కర్లేదు అందరు. ఐ కాంట్ డూ ద సేమ్ సార్. సో అదే కాదు, యాక్చువల్గా ఇప్పుడు మనం ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనాలన్నా, ఒక ఇల్లు కొంటున్నాం, మనం ఫస్ట్ అక్కడ నెట్వర్క్ కరెక్ట్గా ఉందా, ఇవే చూస్తున్నాం మనం. సో ఆ నెట్వర్క్ అనేది మన లైఫ్లో అంత మమేకం అయిపోయింది. సార్ ఇవాళ నెట్వర్క్ లేదంటే పిల్లలు ఫుడ్ కూడా తినట్లేదు. తినిపించాలంటే అమ్మ వాళ్ళు ఫస్ట్ ఫోన్ చూపించాలి, ఫోన్లో వీడియోస్ చూస్తూనే తింటారు, లేకపోతే అది కూడా లేదు. అంటే ద డిపెండెన్సీ ఈజ్ ఫ్రమ్ బేసిక్ టు ఈవెన్ ద బిగ్గెస్ట్ థింగ్, వీఆర్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఫోన్స్. సార్ ప్రాక్టికల్ సార్, మనం కూడా చూసామంటే డాక్యుమెంట్స్ పెట్టుకోవడం నుంచి ఏమేమి ఫైల్స్ పెట్టుకోవాల్సి అయినా, ఫోటో గ్యాలరీస్ అయినా సరే, ఇప్పుడు రోజు అన్ని డిజిటల్ అయిపోయింది. డిజిటల్ అయిపోయినప్పుడు ఇట్ ఈస్ లాట్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ నెట్వర్క్. బట్ సార్ ఎసెన్షియల్ ఏంటి, అసలు వ్యక్తి ఎక్కడ మారాడు అన్నది ఒక ఆస్పెక్ట్ ఉంది సార్. ఆ పర్టికులర్ పాయింట్ని నెట్వర్క్లో వచ్చి హైలైట్ చేశారు. ఓకే, ఇప్పుడు ల్యాండ్ బ్రోకర్ తను ఒక చోట అమ్మాలంటే ఏం చేస్తాడు, దానిలో నిజాయితీ ఉంది. కొన్నిసార్లు చూసారంటే ఎక్కువ రేటుకి అమ్మడం, లేకపోతే ఏమార్చి చేయడం, ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి. మంచి ఉంది, చెడు. నిజాయితీ 10% ఉంటుంది, అది యూనివర్సల్గా చెప్పడం చాలా. సో డైరెక్టర్ సతీష్ చంద్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా 25 years సార్ కంప్లీట్. వర్క్ సాటిస్ఫాక్షన్ అన్నది ఉండాలి సార్ ఒక ఆర్టిస్ట్కి. 15 రోజులు పనిచేసిన ఆ సాటిస్ఫాక్షన్ ఒక 50 రోజులు పనిచేసినట్టు అనిపించింది. దట్ అవుట్పుట్ తీసాడు ఆయన. ఒక ఫ్రేమ్లో నేను ఆడియన్స్ని వచ్చి హోల్డ్ చేయాలంటే ఇట్ ఇస్ అవుట్ అండ్ అవుట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ సార్.
ఆయనకి నా పైన ఉన్న నమ్మకం, ఆ నమ్మకాన్ని నేను కాపాడుకోవాలనుకున్నాను. అండ్ నా నమ్మకం పెట్టిన ఆయనకి నేను కృతజ్ఞత చెప్పాలి సార్. హై ఇంటెన్సిటీ పర్ఫార్మెన్స్ ఉన్న ఒక కంటెంట్ ఇది. అండ్ అన్ని షేడ్స్ ఉన్నాయి. సో డార్క్ హ్యూమరు ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్, బాండింగ్, అండ్ నెక్స్ట్ సొసైటీ. మీరు చెప్పినట్టు ఈరోజు సొసైటీ ఎలా ఉంది, దాంతో ఎలా అందరూ బ్లెండ్ అవుతున్నారు, కొందరు దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నారు, పాడు చేసుకుంటున్నారు, దారి తప్పుతున్నారు, అన్ని విషయాలు ఫోకస్ చేసిన ఒక కంటెంట్ నాకు ఇది నెట్వర్క్లో వచ్చి నాకు దొరికిందనమాట. ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఇస్ ప్రతి వాళ్ళకి. అండ్ మాకేంటంటే అందరికీ వాళ్ళ స్పేస్ ఉంది సార్. అంటే ఇది ఒక 1 నైట్లో జరిగే స్టోరీ కదా, ఇది నెంబర్ ఆఫ్ డేస్ షూట్ జరిగి ఉంటుంది. 1 నైట్లో జరిగే స్టోరీ అయినా మనకి నెంబర్ ఆఫ్ డేస్ జరుగుతుంది కదా. ఆ కంటిన్యూటీ అనేది మనకు అవసరం, చాలా ఇంపార్టెంట్, దాన్ని మెయింటైన్ చేయాలి. సో ఆ విషయంలో ఏంటి, మీరు ఎలా దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగారు? Sir, I think again all of it depends on the team also, sir. ఎంత స్ట్రాంగ్ టీమ్ ఉంటే ఎవ్రీవన్ హెల్ప్స్ ఈచ్ అదర్. మేము కూడా మా కంటిన్యూ చేయడానికి వాళ్ళకు కూడా వాళ్ళు ఎంత మమ్మల్ని హౌ స్ట్రాంగ్ దే ఆర్ విత్ వాట్ ఈస్ హ్యాపెండ్ ద ప్రీవియస్ డే ఆర్ వాట్ ఈస్ హ్యాపెండ్. బట్ వన్ థింగ్ వాట్ దే డిడ్ గుడ్ వాజ్ సార్, అందరిది స్టోరీ ఓకే అంటే ఒకసారి నా బంచ్ను నా మొత్తం ఫినిష్ చేశాకే నెక్స్ట్ బంచ్ స్టార్ట్ చేశారు. సో నా బంచ్ అది మొత్తం వీ న్యూ ఎవ్రీ డే వాట్ వీ వర్ డూయింగ్. సో అది గుర్తుంటుంది, వీ నో హౌ వేర్ వీఆర్ డూయింగ్ వాట్ వీవ్ డన్ ప్రీవియస్ డే. ఆ మెమరీ ఈజ్ ఇంటాక్ట్ అట్ దట్ టైమ్. సో ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్ ఫర్ అస్ టు కంటిన్యూ వర్కింగ్. ఇప్పుడు ఇది మన యూజువలీ ఎలా ఉంటుంది, ఈ స్కెడ్యూల్లో 2 days చేసాము, మళ్ళీ 2 months తర్వాత నెక్స్ట్ డే అలా చేయలేదు. ఎగ్జాక్ట్లీ ప్రాపర్గా బల్క్ డేట్స్ తీసుకుని ద హోల్ స్టోరీ దే ఫినిష్ అట్ ద సేమ్ టైమ్. సో ఐ థింక్ దట్ వాజ్ రియలీ స్మార్ట్. కంటిన్యూటీ అనేది మన డ్రెస్సింగ్ అపీరెన్స్ అయి కాదు, మన క్యారెక్టర్లో ఉన్న ఇంటెన్షన్. అది when you are there for that whole period, once the moment after 1-2 days, once you get into the character and you continuously చూసి చెప్పండి సార్, మీరు ప్రియా గారు చెప్పింది మీరు చూసి చెప్పండి. మనకి బ్రేక్ లేదు క్యారెక్టర్ కి. ఇక్కడ మనం టెక్నీషియన్స్ పైన డిపెండ్ అవ్వడం కంటే నంబర్ ఆఫ్ డేస్ అండ్ 2 cameras అండ్ మల్టిపుల్ లొకేషన్స్, టైం కన్స్ట్రెయింట్, చాలా విషయాలు ఉన్నాయి సార్. సో ఆర్టిస్ట్ కూడా చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు చూసారంటే సర్కమ్స్టాన్షియల్లీ ఎవరైనా మర్చిపోయి ఉంటారు, అప్పుడు ఆర్టిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ కథలో ఇన్వాల్వ్ అయిపోయారు, క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోయారంటే ఆటోమేటిక్గా మీరు ఏ విషయాలు చూసారు ఇలాంటి విషయాలు మర్చిపోరు. సో అదేమవుతుందంటే ఇన్వాలంటరీగా మీతో ఉంటుంది, హ్యాబిచువల్గా అది వచ్చేస్తుంది. సో దట్ ఈస్ యూ అబ్జర్వ్డ్ ఇన్ టు ఇట్. జనరల్గా ఈ మేనరిజం ఉంటుంది, దేవుడిని గుర్తుపెట్టుకోవడం, అవునా, వెంటనే అలా చేసుకోవడం, ఇవన్నీ దట్స్ టిపికల్ బాడీ లాంగ్వేజ్. ఆడు ఫోన్ చేసేటప్పుడు ఫోన్లు ఎవరినైనా వేసుకుందామా అన్నప్పుడు ఫోన్ తీసుకొని ఎవరిని బ్రాకెట్ వేద్దాం, ఎవరు ముసుకేద్దాం, డబ్బులు కావాలి కదా అన్నప్పుడు ఆలోచించేటప్పుడు ఒక మేనరిజం ఉంటుంది. ఎప్పుడు సిగరెట్ ఎలా కాలుస్తాడు, ఫోన్ ఎలా పెట్టుకుంటాడు. అక్కడ శ్రీరామ్ను శ్రీకాంత్ చూడకూడదు, ఆ పర్టికులర్ క్యారెక్టర్ని చూడాలి. అలాగే ప్రియాని చూసేటప్పుడు ప్రియాని చూడకూడదు, అక్కడ ఆ పర్టికులర్ క్యారెక్టర్ని చూడాలి, ఆ ఎమోషన్ చూడాలి. సతీష్ గారు బాగా స్టిచ్ చేశారు, అందరి లైఫ్ని కరెక్ట్గా దీనిలో వీవ్ చేసి ఒక మంచి చీర మీకు రెడీ చేసి ఇచ్చారు. సో ఈ మేనరిజమ్స్ విషయంలో అది డైరెక్టర్ క్రియేట్ చేసినవా లేదంటే మీ ఓన్ మేనరిజమ్స్ ఏమైనా ఇందులో ఇన్కార్పొరేట్ చేయడం? మెజారిటీ వచ్చి డైరెక్టర్స్. ఐఎమ్ మోర్ అ డైరెక్టర్స్ యాక్టర్. ఈ కథ చూసారంటే ఐ షుడ్ గివ్ ఆల్ ద క్రెడిట్ టు సతీష్ గారు. దాని తర్వాత ఆర్టిస్ట్గా నేను వచ్చి ఇంప్రవైజ్ చేయడం, సజెషన్స్ ఇవ్వడం, అది వేరే. అంటే జనరల్గా మీరు అన్నారు కదా దేవుడిని తలుచుకో, ఏదన్నా ఎవరికైనా బ్రాకెట్ వేయాలన్నా మనం దేవుడిని తెలుసుకుంటా అన్నారు కదా. ఇప్పుడు మన లైఫ్లో మనం ఏదైనా మనం ఇంట్లో పూజ చేయాలన్నా మనకి ఒక మేనరిజం ఉంటుంది. సో అలాంటి మేనరిజం మీరేమన్నా ఇందులో? దీంట్లో పర్టికులర్గా మేనరిజం వచ్చి డైరెక్టర్ గారే నాకు చెప్పారు, ఇలా చేసుకుందాం సార్, ఇలా ఫిక్స్ అవుదాం అన్నారు. కానీ ఏంటంటే కొన్నిసార్లు మనమే మర్చిపోతాం, అప్పుడు గుర్తు చేసుకోవాలి. అక్కడ దట్ కమ్స్ ఇన్ టు ది యాక్టర్ గెటింగ్ ఇన్ టు ద స్కిన్. సో ఐ షుడ్ గివ్ ద క్రెడిట్. ఎందుకంటే డైరెక్టర్ గారు స్టార్టింగ్ నుంచి ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలా దూకోవాలి, తను ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఎటువైపు వంగాలి, అన్నీ ఎన్నో విషయాలు ప్లాన్ చేసుకున్నారు. సో డీటెయిల్గా ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఆయన బాగా క్యారెక్టర్ స్కెచ్ చేసుకున్నారు. అండ్
ఆ ఒక మొమెంటం ఉంటుంది కదా సార్. కొన్ని రోజుల తర్వాత ఈ సీన్ తర్వాత అది వచ్చి ఉంటుంది, మనం లొకేషన్స్ మారి మారి చేసి ఉంటాం. సో ముందు వెనక వెళ్ళి ఉంటాం. రాత్రి 12ంటికి తీసిన విషయం ఉంటుంది, ఎందుకంటే సింగిల్ నైట్లో జరుగుతుంది. 5ంటికి జరిగిపోయేది ముందు కూడా తీసి ఉండొచ్చు ఇంటీరియర్స్ ఉన్న వల్ల. సో మీరు ఆ ఇంటెన్సిటీ గుర్తుపెట్టుకోవాలి, ముందు, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో కో డైరెక్టర్స్ ఆల్సో వర్క్ ద లాట్ ఫర్ దిస్. మంచి టీం. బెస్ట్ వచ్చి మాకు డైరెక్టర్కి పెద్ద సపోర్ట్ చేసింది ఎవరు అంటే సినిమాటోగ్రాఫర్ బాలగారు. మొగుడు పెళ్ళాలనుకోవచ్చు అంతే కదా జనరల్గా, లేదంటే పండదు కదా. ఎందుకంటే సతీష్ గారి స్పీడ్కి ఆయన మ్యాచ్ అవ్వాలి. అండ్ సార్ అంత వర్క్ సార్. ఫస్ట్ డే అయితే నాకు ఏదో 10 రోజులు పని చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతి దానికి నేను వచ్చి 5-6 సార్లు నేను చేయాలన్నమాట. అండ్ అప్పుడు ఫస్ట్ డే వచ్చి సింగిల్ కెమెరా ఉండే, అన్ని మాస్టర్ షాట్ చేస్తున్నాం. 5 పేజీలు 6 పేజీలు ఒకే టేక్. అండ్ నాకు తెలుగు చదవడం రాదు, రాయడం రాదు, అరవడం కూడా రాదు, అది వేరే విషయం, చదువు తక్కువ. సో అలాంటి వ్యక్తికి 5-6 పేజీలు ఒకే స్ట్రెచ్ చేయాలి. డైరెక్టర్ నాకేంటంటే ఇప్పుడు డైరెక్టర్ ఒక డైలాగ్స్ రాశారంటే దానికి ఏదో ముఖ్యత. స్క్రిప్ట్ ముందు ఎవరా మీకు? కొన్నిసార్లు దొరుకుతుంది సార్, కొన్నిసార్లు అవకాశం ఉండదు సార్. అండ్ నెక్స్ట్ స్పాట్లో వచ్చి ఇంప్రవైజేషన్ ఒకటి ఉంటుంది. డైరెక్టర్ ఆ టైంలో చేంజ్ చేస్తూ ఉంటారు. బట్టి కొట్టామంటే అక్కడ ఒక పదం మారిందంటే లాక్ అయిపోతాను. జనరల్గా ఈ టైప్ ఆఫ్ సిరీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గురించి నేను ఇంకా చూడలేదు, చూడకుండా నేను చెప్పలేను. బట్ దీనికైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ డెఫినెట్లీ సార్. అండ్ మ్యూజిక్ అండ్ ఎడిటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మెజారిటీ టైమ్స్ వచ్చి చూసారంటే ఆన్ ది రన్నే కదా సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద మూవ్ సార్. ఇక్కడ కెమెరా కంటే ఆర్టిస్టులు పరిగెత్తడం ఎక్కువ ఉంటుంది. వాట్ అబౌట్ ప్రొడ్యూసర్స్? లావణ్య గారు అండ్ మా జంగం గారు. ఆయన ఐ థింక్ వన్స్ జస్ట్ కేమ్ వన్స్ అనుకుంటా లొకేషన్కి. లావణ్య గారు సార్ ఆల్ ద డేస్ షీస్ బిన్ దేర్ సార్. అండ్ మేము అన్ని బికాజ్ ఇట్స్ 1 night స్టోరీ, సో మేము అన్ని నైట్ షూట్స్ చేసాము. సో మొత్తం నైట్ షీ సాట్ విత్ అస్ సార్. ఐ హవ్ నెవర్ సీన్ ప్రొడ్యూసర్స్ అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉండి అంత డెడికేటెడ్గా ప్రాజెక్ట్తో హోల్డ్ని పెట్టుకోవడం చాలా కష్టం సార్. సో షీ ఈస్ డన్ లైక్ షీ హెల్డ్ ఇట్ టుగెదర్ సార్ ఎవ్రీ డే. మగవాళ్ళు పనిచేసి వచ్చి జీతం వచ్చి ఆడవాళ్ళకి ఇచ్చారంటే, భార్యకి ఇచ్చారంటే ఇల్లు బాగా గడిచిపోతుంది సార్. మంచిగా ఉంటుంది లైఫ్, ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా లావణ్య గారు నేను ఇప్పుడు దాకా చేయలేదు, ఇంకటి లైఫ్లో అదే చేయాలనుకుంటా. ఎందుకంటే మనమే ఫినాన్స్ హ్యాండిల్ చేసేటప్పుడు తప్పుల పైన తప్పులు చేస్తాం, అది వదులుకుంటాం. అదే ఆడలు చూసారంటే అంత పర్ఫెక్ట్గా ఉంటారు. లావణ్య గారు చూసారంటే ప్రతిరోజు ఉండడం స్టార్ట్ టు ఎండ్, దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఏదో డబ్బులు ఇచ్చేసాం, ఏదో షూటింగ్ జరిగిపోతుంది అలా కాదు. ఇన్వాల్వింగ్, షీ ట్రీటెడ్ లైక్ అ బేబీ. అండ్ అందరితో బాగా మింగిల్ అయ్యారు అండ్ వెరీ కంఫర్టబుల్. అండ్ ఒక్కరోజు కూడా షూటింగ్ డేట్ వేస్ట్ అవ్వలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ ఆఫ్ సిరీస్ ఇస్ ప్లాన్ చేసినట్టు ఆ టైంలో అయిపోవాలి. ఓకే, డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే ఏం చెప్తారు? నాదొక సీన్ ఉంది పోల్ట్రీ ఫామ్లో, నేను వెజిటేరియన్ సార్. అండ్ అది ఒక మొత్తం చేస్ సీక్వెన్స్ ఉండే. నేను ఎవ్రీ షాట్ తర్వాత వామిట్ చేశాను సార్. ఎవ్రీ షాట్. ఎన్నిసార్లు చేశారు మొత్తం సీన్ అంతా? ఐ థింక్ ఇట్ వాస్ సమ్ 2-3 hours ఆ పోల్ట్రీ ఫామ్లో ఆ రోజు ఉన్నాం సార్. ఒక ఈజీలీ 8 night వామిటింగ్. బికాజ్ నాకు అస్సలు అలవాట్లేదు. మళ్ళీ వాళ్ళని చూసి భయం వేస్తుంది నాకు. అది అక్కడ చూసి భయం వేసేస్తుంది నాకు ఏడుపు వచ్చేస్తుంది, నాకు వామిటింగ్స్ అయిపోతున్నాయి, సీన్ చేయాలి. సో బట్ అగైన్ ఎవ్రీవన్ సపోర్టెడ్ అ లాట్. బట్ యా దట్ వన్ మూమెంట్ ఈస్ వెరీ వెరీ మెమరబుల్ ఫర్ మీ బికాస్ నేను ఎప్పుడు వెళ్ళలేదు. అలాంటి ఎన్వైరన్మెంట్ లో కూడా మీరు పని చేశారు కదా, కంప్లీట్ చేశారు కదా, షూటింగ్ ఏదో ఆపలేదు కదా. దట్స్ డెడికేషన్. సపోజ్ నాన్ వెజ్ తినాల్సిన సీన్ ఉంటే ఏం చేస్తారు మీరు? సార్ వెజ్ ని నాన్ వెజ్ లాగా కవర్ చేసి అడుగుతారు సార్. ఓకే, మటర్ చేయాలంటే మటర్ చేసేయాలా సార్? ఓకే ఓకే. ఫైనల్గా ఇప్పుడు సిరీస్ అంతా అయిపోయి స్విచ్ ఆఫ్ చేయే ముందు ఆడియన్స్కి గుర్తుండిపోయేది ఏంటి నెట్వర్క్లో? లైఫ్లో దేనిపైన అంత డిపెండెన్సీ అయిపోకూడదు. అట్ ది సేమ్ టైం
వదులుకొని ఏ విషయం చేయకూడదు, మనల్ని కంట్రోల్ చేసి ఏ విషయానికి బానిస అయిపోకూడదు. ఓకే, డోంట్ బీ డిపెండెంట్, డోంట్ బీ కంట్రోల్, డోంట్ బీ యా, ఐ థింక్ దట్ ఈస్ గుడ్ ఇనఫ్. ప్రియా. అంటే సార్ ఈ ఫాస్ట్ పేస్ వరల్డ్లో వీ డోంట్ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ దట్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్. ఎవరు చేస్తున్నారని మనం కూడా అదే చేసేయాలని అవసరం లేదు. మనకి మన స్పేస్లో మనం ఎంత చేయొచ్చు, మనకు వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, ఎవ్రీ వన్ హ్యాస్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ లర్న్ ఫ్రమ్. అండ్ లైక్ హౌ సార్ సెడ్, డిపెండెన్సీ అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది సార్. మనం లిమిట్ ఎప్పుడైనా క్రాస్ చేస్తే అది ఇట్స్ నాట్ గుడ్. అది మంచిదైనా చెడైనా, మనం చాలా మంచి చేసినా లైక్ ఇఫ్ యూ డూ ఇట్ అవుట్ ఆఫ్ యూ లిమిట్, యూ విల్ బర్న్ అవుట్. You work too hard, you will burn out. If you put too much pressure on yourself, you will work out. Again, the negative things also are there. So, anni limit lo undali, and we all need to, I think, after the series, andaru reflect చేసుకుంటారు that, okay, మనం దీంతో ఏం అవ్వచ్చు, మనం ఇవి చేస్తున్నాము, ఇది మనకి మంచిదా చెడా, అది ఆలోచిస్తారు. సో ప్రియా కెరియర్ బిఫోర్ నెట్వర్క్, ఆఫ్టర్ నెట్వర్క్ అనుకోవచ్చా? హోపింగ్ సార్, హోపింగ్, absolutely Full signal. ఫుల్ సిగ్నల్ వస్తుందా? ఓకే. ఏంటి నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి దీని తర్వాత? నెక్స్ట్ ఇప్పుడు ఒక క్రైమ్ కామెడీ చేస్తున్నాను సార్. ఓకే. సో బెంగళూరులో మొత్తం షూట్ నడుస్తుంది. సో యా, ఇప్పుడు ఇంకా స్టోరీస్ వింటున్నాను, బట్ ఐఎమ్ టేకింగ్ ఇట్ స్లో సార్. యా. శ్రీకాంత్. I have Maze, sir. It's Inkevaru's titled as Maze now. Okay. అది ఆగస్ట్ ఎండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. గుడ్. దీనికి ఆపోజిట్ ఉంటుంది కాంట్రాస్ట్. అలాగే నేను జీవి ప్రకాష్ చేసిన బ్లాక్ మెయిల్, అది బైలింగ్వల్ రిలీజ్, అది కూడా అవుతుంది. సో దీస్ ఆర్ ద టూ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. బట్ ఆన్ వెబ్ ఓటీటీ బేస్డ్, లుకింగ్ ఫార్వర్డ్ టు నెట్వర్క్ సార్. ఆనెస్ట్లీ స్పీకింగ్, మీరు చూసిందాక చెప్పండి సార్. చాలా వెయిట్ చేశాం సార్. యాక్టింగ్ సాటిస్ఫాక్షన్, చాలా రోజుల తర్వాత ఒక ఆర్టిస్ట్గా డబ్బింగ్ చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్. ఐ థ్యాంక్ లావణ్య గారు అండ్ సతీష్ గారు, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్. మా రెక్కీ చేసిన అదే ఎడిటర్ చేశారు అనమాట. సో నైస్ టు వర్క్ విత్ హిమ్ యాజ్ కో డైరెక్టర్. హీ వాజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. నగేంద్రకి ఐ షుడ్ పర్సనలీ థ్యాంక్, వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ డబ్బింగ్ చోటు నుంచి అన్నింటిలో హీ వాజ్ వెరీ పార్టిసిపేటివ్. గుడ్ కంటెంట్ సార్. గుడ్. డెఫినెట్లీ కీప్ యూ హుక్డ్, ఎంటర్టైన్. యా. సో ఈ నెట్వర్క్ మీ ఇద్దరికి మంచి మెమరబుల్, అంటే మీరు అన్నట్టు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిగ్నల్ ఇచ్చే నెట్వర్క్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రియా, నువ్వు కోరుకున్నట్టు ఆఫ్టర్ నెట్వర్క్ అనేది మీ కెరియర్ మంచి పీక్స్కి వెళ్ళాలి. శ్రీరామ్, నీ రీసెంట్ ఇన్సిడెంట్స్ అన్నీ మర్చిపోయి ఇక కెరియరే. I have already forgotten, sir. Never even thought about it, sir. Yeah. It's a passing cloud. And I thank AHA. Yeah. So, AHA వచ్చి AHA OTT వచ్చి నెట్వర్క్ని ఒక ఒరిజినల్గా రిలీజ్ చేస్తున్నందుకు AHAకి నేను కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను సార్. అండ్ తెలుగు కంటెంట్ని తెలుగు ప్లాట్ఫామ్లో ప్రేక్షకులకి సరిగ్గా చేరేటట్టు చేశారు. సో వెరీ హ్యాపీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ సార్. ఆల్ ది బెస్ట్ ప్రియా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా, చూసారు కదా నెట్వర్క్ సంబంధించి ప్రియా వడ్లమాని అండ్ శ్రీకాంత్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి AVN ఆంధ్రజ్యోతి.